అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. రామాపురం అనే గ్రామంలో రామదాసు అనే పిసినారి ఉండేవాడు. అతనికి ఒక పాత పెంకుటిల్లు ఉండేది. ఆ గ్రామంలో అతను మిక్కిలి ధనవంతుడైన పిసినారితనంతో ఇల్లు కట్టలేదు. అతని భార్య జానకమ్మ ఉత్తమ ఇల్లాలు. ఆ గ్రామంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎంత ప్రయత్నించినా దొంగ మాత్రం దొరకలేదు. రామదాసుకు అత్యవసరంగా దూరంగా ఉన్న పట్టణానికి పోవలసి వచ్చింది. అతడు తన భార్యతో, మన ఇంటికి దొంగ రాడు, మన ఇల్లే పాడుబడిన కొంప, దీన్ని చూసిన ఏ దొంగ కూడా మన ఇంట్లో దొంగతనం చేయడానికి ముందుకు రాడు, అయినా సరే నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని చెప్పి పట్టణానికి వెళ్ళాడు. అతని ఊహకి భిన్నంగా మరునాడే ఆ దొంగ రామదాసు ఇంటిలోనికి ప్రవేశించాడు. జానకమ్మ చాలా ధైర్యం కలది, ఉపాయశాలి కూడా. అందువల్ల ఆమె ఆ దొంగకు వణికి భయపడినట్లు నటిస్తూ, బాబు, నీకు కావలసింది తీసుకుని వెళ్ళు, అంతేగాని నన్ను మాత్రం ఏమీ చెయ్యకు, నీకు పుణ్యం ఉంటుంది అని ముందుగానే బతిమలాడింది. దొంగ ఏమీ మాట్లాడకుండా చీరలు నగలు అన్నీ సర్దుకోసాగాడు. అప్పుడు జానకమ్మ, దొంగన్న, మా వారు చాలా పిసినారి. నీవు ఈ ఊర్లో ఎవరినైనా అడిగి ఆయన గురించి తెలుసుకో. ఆయన నాకు చేయించి ఇచ్చినవి ఈ రెండు బంగారు చిన్ని నగలు, ఈ కొద్ది చీరలు. అవి కూడా నువ్వు తీసుకుని వెళితే ఆయన నాకు మళ్ళీ నగలు చేయించడు, చీరలను కొనివ్వడు. నీ సోదరిగా భావించి ఈ నగలు చీరలను వదిలిపెట్టు అని బతిమలాడుతూ అంది. అప్పుడు దొంగ, అలాగా, అవి వదిలిపెడతాను సరే, కానీ మీ ఇంట్లో డబ్బు ఎక్కడ ఉందో చెప్పు అని గద్దించాడు. మేము చాలా పేదవారం నాయనా, మా పేదరికం గురించి మా ఇల్లే నీకు చెబుతుంది. నీవు అడిగావు కనుక చెబుతున్నాను. మా వారి బీరువాలో కొంత నగదు ఉంది, నీవు తీసుకుని వెళ్ళు అని అంది. ఆ మాటలకి దొంగ సంతోషించి ఆ నగదును తీసుకుని ఆ నగలు చీరలు అక్కడే వదిలిపెట్టి పరుగు తీశాడు. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారు వచ్చి రామదాసు ఇంట్లో దొంగలు పడ్డారని తెలుసుకుని అతడు ఊళ్ళో లేనందుకు విచారం వ్యక్తం చేశారు. మరునాడు పట్టణం నుండి వచ్చిన రామదాసు భార్యతో, మన ఇంట్లో దొంగలు పడ్డారని ఊరంతా చెప్పుకుంటున్నారు. నేను వస్తుంటే నిజమేనా? నేను నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా అన్నాడు. జానకమ్మ ఏమీ మాట్లాడలేదు. రామదాసు కంగారుగా, ఏంటి ఏమీ మాట్లాడవు, ఏమేమి పోయాయో చెప్పు అంటూ గొంతు పెంచాడు. నా నగలు చీరలు పోలేదండి, నా మాటలకు కరిగిపోయిన దొంగ వాటిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాడు అని అంది జానకమ్మ సంతోషంతో. రామదాసు వెంటనే, నీ చీరలు నగలు కూడా నా బీరువాలోనే ఉన్నాయి కదా, అందులోని నా నగదు పోయిందా ఏమిటి, నా కర్మ అంటూ కంగారు పడ్డాడు. అప్పుడు ఆమె, పోయిందండి అంది విచారంగా. అయ్యో, 10 లక్షల నగదు, ఎంత పనైపోయింది. వాటిని కాపాడితే నీకు 2 బంగారు గొలుసులు చేయిద్దామనుకున్నాను, కానీ నీవు చాలా దురదృష్టవంతురాలివి, నీకు ఆ యోగం లేదు అంటూ బాధపడ్డాడు. అప్పుడు ఆమె, మీరేనా ఈ మాటలు అంటున్నది? అలాగైతే నాకు నగలు చీరలు మీరు బాకీ ఉన్నట్లే అని అంది. తమాషా చెయ్యకు, నగదు సంచిపోయి నేను ఏడుస్తుంటే అన్నాడు రామదాసు కొంచెం కోపంగా. అవునండి, మీ సంచి దొంగ ఎత్తుకుని పోయాడు అంది జానకమ్మ. నా సంచి ఎత్తుకొని వెళ్ళిన తర్వాత నగదు ఎక్కడుంటుంది? నీ చీరలు నగల కోసం నాకు అబద్ధం చెబుతావా అంటూ కసురుకున్నాడు. అబద్ధాలు చెప్పడం లేదండి, మీ సంచిని ఆ దొంగనే ఎత్తుకుపోయాడు, అందులో అన్నీ 10 రూపాయల నోట్లే ఉన్నాయి, అంతా కలిసి ఒక 1000 రూపాయల కన్నా మించవు. ముందుగానే జాగ్రత్తగా మీ సంచిలో నుండి 50, 100, 500, 2000 నోట్లను తీసి నా సంచిలో పెట్టి నా దిండు కింద దాచిపెట్టానండి. ఒకవేళ మన ఇంటికి ఆ దొంగోడు వచ్చినా కేవలం 10 రూపాయల నోట్లు మాత్రమే ఎత్తుకుని పోతాడు అని. నా ఊహే నిజమయ్యింది. మీ లక్షల నగదు భద్రంగా ఉంది. వాడికి మీ సంచిని చూపించాను. వాడు పిచ్చివాడు, నా 10 రూపాయల నోట్లే గొప్ప నగదు అనుకుని నా చీరలు నగలు వదిలేసి వెళ్ళాడు అని చెప్పింది. ఆపద సమయంలో భార్య ప్రదర్శించిన ధైర్యానికి తెలివికి అబ్బురపడ్డాడు రామదాసు. అప్పటి నుండి తన పిసినారితనాన్ని వీడి భార్య చెప్పినట్లు వింటూ 10 మందికి ఉపయోగపడే పనులు చేయసాగాడు. ఈ కథ సమాప్తం. మీకు ఈ చిన్ని కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.